ఒక్కొక్కరి దుఃఖం చూడండి, ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉన్నది. ఇక్కడ ప్రజల కళ్ళలోంచి నీళ్లు కాదు రక్తం గారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ 18 ఏళ్ల వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే భూమి అక్వైర్ చేసిండ్రో దానికి ఆనాడు 4 లక్షలు ఇచ్చిండ్రు. ఆ ఖాళీ అయిన 80% కూడా చెట్టుకోగలి పుట్టకోగలి అయిపోయింది. ఎక్కడా కూడా చట్టం ప్రకారం R&R కాలనీ కట్టేయలేదు. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు. గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు. ఆయన మాట తప్పిపోయిండు. ఇవాళ డిండి ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభించారో ఆ డిండి ప్రాజెక్ట్ లో శివన్నగూడెం కావచ్చు, కిష్టరాంపల్లి కావచ్చు, లక్ష్మణాపూర్ కావచ్చు, మరి మొత్తం రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. ఈ మునిగిపోయినటువంటి గ్రామస్తులకు సంబంధించి 2015-16లో జీవోలు వచ్చినాయి. ఆనాడు ల్యాండ్ అక్విజిషన్ ఏమో 2013 చట్టం ప్రకారం చేసిండ్రు. కొంతమంది దగ్గర 123 చట్టం ప్రకారం చేసిండ్రు. దాంట్లో ఇండ్లు మరి కొంత అక్వైర్ చేయలేదు, కొన్ని చోట్ల కంప్లీట్గా డీటెయిల్స్ రాసుకోలేదు. ఆనాడు 2015-16లో 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి మరి ఆనాడు ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, నీరు రావడం లేదు. మేము డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, ఎప్పుడైతే ప్రాజెక్టు డేట్ ఆఫ్ కమిషన్ ఉంటుందో, అంటే ప్రాజెక్టులో ఎప్పుడైతే నీళ్ళు వచ్చి పొలాలకు పోతాయో, ఇంకా 3 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఆ టైంకు 18 ఏళ్ళ వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటిది మొదటి డిమాండ్. రెండవది, ఏదైతే భూమి అక్వైర్ చేసిండ్రో దానికి ఆనాడు 4 లక్షలు ఇచ్చిండ్రు. ఇప్పటికే 11 ఏళ్ళు అయిపోయింది. ఖచ్చితంగా అది పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎకరానికి ఎంత పంచుతారు అనేటటువంటిది ప్రభుత్వం గ్రామస్తులను పిలిచి, ముంపు గ్రామాలను పిలిచి వాళ్ళతో చర్చించి డిసైడ్ చేయండి. ఏదో రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు 25 లక్షలు 30 లక్షలు అని గొంతమ్మ కోరికలు మేము కోరతలేం. కానీ ఆనాడు 4-5 లక్షలు ఇచ్చిండ్రు. మ్యాక్సిమం కొంతమందికి 7.5 లక్షలు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ రేట్లు చూస్తుంటే ఇక్కడ ప్రజల కళ్ళలోంచి నీళ్లు కాదు రక్తం గారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ధర పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మిగతా విషయాలకు వచ్చినట్టయితే, ఏదైతే గ్రామాలు ఉన్నారో వాళ్ళలో 80% ఖాళీ అయింది. కానీ ఇంకా కొంతమంది గ్రామాలను పట్టుకునే ఉన్నారు. ఆ ఖాళీ అయిన 80% కూడా చెట్టుకోగలి పుట్టకోగలి అయిపోయింది. ఎక్కడా కూడా చట్టం ప్రకారం R&R కాలనీ కట్టేయలేదు. గ్రామం తీస్తే గ్రామానికి గ్రామం రీలొకేట్ చేయాలనేటటువంటిది ప్రాథమిక మానవతా సూత్రము. దాన్ని పాటించలేదు. ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకోగలి పుట్టకోగలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇబ్రహీంపట్నం పట్టణంలో కొంతమందికి, చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళ కాలనీ లాగా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది. కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు. గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు. ఆయన మాట తప్పిపోయిండు. మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు. ఆయన గెలిచిండు. వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటలేరు. ఇది దారుణం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి. ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, మీరే ప్రభుత్వం ఉన్నది. దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క గోసను పట్టించుకోండి. ఇది మీ నియోజకవర్గమే, మునుగోడే. ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి. ఒక్కొక్కరి దుఃఖం చూడండి, ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉన్నది. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే డిండి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.